హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నీతో చెప్పిన. మా ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఛానల్లో షాపింగ్ వీడియోస్, అలాగే టెంపుల్ వ్లాగ్స్, కొత్తగా మేము ఏమైనా రెస్టారెంట్స్ ట్రై చేస్తే దాని వ్లాగ్స్, కుకింగ్ రెసిపీస్, కేక్స్, హెల్తీ రెసిపీస్ అలా చాలా ప్లాన్ చేశాము. సో డెఫినెట్గా మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయ్యి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇవాళ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ ఉప్మా దోశ. సో ఇది ఆంధ్ర వాళ్ళందరికీ చాలా ఫేవరెట్ ఐటమ్ కదండి. దీని రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్: గ్రీన్ మూంగ్ దాల్ పెసలు 1/3 ఇది తీసుకుంటే 1/3 రైస్కి మిగతా 2/3 పెసలు తీసుకోవాలండి, మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి. అలాగే కొంచెం మనం గ్రైండ్ చేసుకోవడానికి వేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్, దానికి సరిపడా గ్రీన్ చిల్లీ, కొంచెం చిన్న అల్లం ముక్క, కొంచెం పసుపు, అండ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దోశ పైన వేయడానికి జస్ట్ చూపిస్తున్నాను. ఆయిల్ దోశ వేసేటప్పుడు వేస్తాం కదండి, దానికి ఆయిల్. సో ముందుగా మనము ఈ రెండింటిని ఒక 3 అవర్స్ ఇలా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే చూసారా, ఇది కొంచెం ఇలా అవుతుంది. అప్పుడు మనకి ఇది మేము జనరల్గా గ్రైండ్ చేస్తామండి. గ్రైండ్ చేస్తే బాగా మెత్తగా వస్తాయి దోశలు. దగ్గర గ్రైండర్ లేకపోతే మిక్సీ కూడా వేయచ్చు. సో ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇలా మనము గ్రైండర్లోకి వేసేసుకుందామండి. కొంచెం దీనికి సరిపడా వాటర్, ఇందాక నేను చూపించినట్టు సాల్ట్ అవి కూడా వేసేద్దాం కదండి. చక్కగా మనకి ఇది గ్రైండ్ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ మనం ఇలా వదిలేస్తే ఇలా చక్కగా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకుని మనం దోశలు వేసుకుందాం అంటారు కదా. సో ఇది ఇంకా హెల్దీ ఉంటుంది. ఈవెన్ వెయిట్ లాస్కి, హెల్దీ డైట్ తినే వాళ్ళకు కూడా ఇది చాలా మంచి రెసిపీ అండి. సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాం ఇవాళ మేము. అండ్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా దాంట్లో షాపింగ్ వ్లాగ్స్, టెంపుల్ వ్లాగ్స్, అలాగే కొత్త రెస్టారెంట్స్ మేము ఎక్స్ప్లోర్ చేసినవి, అండ్ కుకింగ్ రెసిపీస్ ఇవన్నీ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాం ఈ ఇయర్. సో లాట్ ఆఫ్ కంటెంట్ ఆన్ ద వే. డెఫినెట్గా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో ఇవాళ రెసిపీ వచ్చేసి గోధుమ ఉప్మా కదండి. దీనికి కావాల్సిన ఐటమ్స్: ఆయిల్, తాలింపుకి సరిపడా ఈ తాలింపు దినుసులు, కాజు అండ్ సాల్ట్, కర్రీ లీవ్స్, ఇలా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, 1 గ్లాస్ గోధుమ రవ్వకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలండి. సో ఇప్పుడు మనము తాలింపు వేసుకుని ఈ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. సో ఈ రవ్వ ఉప్మా అనేది మేము కుక్కర్లో చేయడం చూపిస్తున్నామండి. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కుక్కర్లో అయితే. విడిగా అయితే మనకు 20 మినిట్స్ ఈజీగా పడుతుందండి. కుక్కర్లో కాబట్టి మనం ఫస్ట్ ఒక్కసారి కాజు వేయించేసుకుని ఆయిల్ వేసి, తర్వాత అందులో తాలింపు దినుసులు, కొంచెం పసుపు, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ అన్నీ వేసేసి ఒక్కసారి వేపేసుకుందాం. సో చూసారు కదండి, తాలింపు వేగిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనము గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ వేసేద్దాము. ఇప్పుడు ఇందులో 1కి 3 చెప్పాను కదండి. సో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. ఇది ఇప్పుడు హైలో పెట్టేసుకుని మనము ఇది ఉడికాక, ఇది పొంగాక ఎసరు, అప్పుడు సాల్ట్ వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక్కసారి రవ్వ కూడా వేసేద్దాం. ఇది చూసారా అండి, ఇలా బాయిలింగ్ స్టేట్కి వస్తుంది. చూస్తే మనకి క్లియర్గా ఇలా బబుల్స్ ఫుల్ వస్తున్నాయి కదా. సో ఇప్పుడు రవ్వ వేసుకుందాం. ఈ ఉప్మా అనేది కుక్కర్లో వేసినప్పుడు జస్ట్ 5 మినిట్స్లో ఉడికిపోతుంది. సో 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఉప్మా. ఎందుకంటే అది రవ్వలా ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అండ్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఉప్మాలో గీ ఉప్మాలా కావాలంటే కొంచెం మనం కుక్కర్ ఆఫ్ చేశాక సర్వ్ చేసుకునే ముందు కొంచెం గీ వేసి సర్వ్ చేస్తే ఇంకా ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దామండి. జస్ట్ ఒక 5 మినిట్స్లో 3 విజిల్స్ వచ్చేస్తాయండి. ఇలా మనము హైకి మీడియంకి మధ్యలో పెట్టుకుంటే ఫాస్ట్గానే ఉడికిపోతుంది. ఇప్పుడు 3 విజిల్స్ రానిద్దాం. సో 3 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు మనము ఒకసారి ఉప్మా చూద్దాం. సో చూసారండి, వేడి వేడి ఉప్మా. కొంచెం ఇందులో గీ వేసేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. సో చూసారండి, చక్కగా ఉడికిపోయి ఎంత బాగుందో ఉప్మా అనేది. ఇప్పుడు మనం దోశతో పాటు తింటే ఇంకా అదిరిపోతుందండి కాంబినేషన్.
ఇప్పుడు మనం దోశ కూడా వేసుకోవాలి. సో దోశ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండేట్టు మనం వాటర్ వేసి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి గ్రైండర్ నుంచి తీసాక. ఇప్పుడు మనం దోశని వేసుకుందాం. ఇలా పెనం వేడెక్కాక లైట్గా గీ అప్లై చేసి పెనానికి దోశ స్ప్రెడ్ చేసేసుకుందాము. దీనిపైన ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, కొంచెం జీరా, కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేస్తే ఇంకా బాగుంటుందండి దోశ. బయట ఉంటుంది కదా గీ పెసర అలా ఉంటాయి కదా, అట్లా వస్తుంది టేస్ట్. సో ఇప్పుడు దీన్ని మనం గీ వేసుకుని దోశను వేసుకుందాం. సో చూసారండి ఎంత కలర్ఫుల్గా మనకి బయటలాగానే వస్తుంది దోశ లైట్గా పసుపు వేసుకుంటే. సో ఇప్పుడు దీన్ని తీసి ఉప్మా పెట్టేసుకుని ఘీ పెసర ఉప్మా దోశ తినేద్దాం. చూసారు కదండి, ఎమ్మి ఘీ ఉప్మా దోశ రెడీ. ఇప్పుడు దీన్ని చట్నీతో సర్వ్ చేసుకుంటే అవసరం ఉంటుందండి టేస్ట్. సో ఇది అల్లపు చట్నీతో తింటే ఇంకా బాగుంటుందండి టేస్ట్. ఇదేమో పల్లి చట్నీ. మీ టేస్ట్ బట్టి ఏది కావాలంటే దాంతో కాంబినేషన్తో తింటే ఘీ ఉప్మా దోశ రెడీ.